హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అండి. చూస్తే అర్థమైపోయింది కదా, మంచి వేడి వేడి పొంగిన పూరీలు అనమాట. అత్తగారు వచ్చారని అల్లుడు ప్రేమతో పూరీలు చేశారు. జనరల్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేవి ఏవైనా సరే మా వారు కూడా ఉన్నప్పుడే చేసుకుంటూ ఉంటాను అనమాట. నేను వేస్తూ ఉంటే ఆయన తీస్తూ ఉంటారు. సో అమ్మ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏంటమ్మా అని అంటే అల్లుడు పూరి అని చెప్పాను. అదేంటేనంటే తిందుగానిలే అని చెప్పాను. సో ఆల్రెడీ అమ్మకు తెలుసు కాబట్టి అర్థమైపోయింది. అల్లుడు గారు చేసిన పూరి అది పప్పు అయింది, మళ్ళీ తప్పడైపోయింది. బాగానే కాల్చారు. మామగారు అల్లుడు గారు స్పెషలిస్టులు పూరీలు కాల్చడంలో. డాడీ కూడా బాగా కాల్చారు. అవును, చాలా టేస్ట్గా ఉంది. అబ్బో, అంటే ప్రేమ, అనురాగం, ఆప్యాయత అన్ని కళ్ళగలిపి అవన్నీ ఉన్నా లేకపోయినా బ్యూటీ ఉంది ముందు. బాధ్యత, బ్యూటీ అవి కూడా ఉన్నాయి అన్ని. అందుకనే టేస్ట్గా ఉంది. పండగ వేసుకో. సరే, ఏం పండుగ? పూరి పండుగ. పూరి పండుగ. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిపోయినాయి అండి. అండ్ ఈరోజు మంచిగా షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం. అది కూడా స్ట్రీట్ షాపింగ్ అనమాట. చాలా రోజులు అయింది స్ట్రీట్ షాపింగ్ చేసి అని అనిపించింది. సో ముందు అనుకున్న కోటి, బేగం బజార్, చార్మినార్ అలా చేద్దామమ్మా అని చెప్పారనమాట. బట్ మరి అది ఎక్కువ లెందీ ప్రోగ్రామ్ అయిపోతుంది అన్నట్లుగా కోటిని తీసేసాము. సో ముందైతే బేగం బజార్ వెళ్దాం, తర్వాత అక్కడి నుంచి చార్మినార్ వెళ్దాము అని అనుకుంటున్నాము. రెండు పక్క పక్కనే కాబట్టి. సో బేగం బజార్ అనగానే మీకు తెలుసు కదండి, స్ట్రీట్ షాపింగ్ కొంచెం బయట. చార్మినార్ ఇట్లాంటివన్నీ ఏంటంటే బయట షాపింగ్ చేయడం. మనం ఒక మాల్కి వెళ్ళడం, లేకపోతే ఏదైనా షాప్కి వెళ్ళడం, ఇట్లా ఇండోర్వి వేరు, బయట మనం చేసే స్ట్రీట్ షాపింగ్ అవి వేరు. ఎందుకంటే మనం సన్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాము, పొల్యూషన్, డర్ట్ అన్నిటికీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు వింటర్స్ కదండి, స్కిన్ అంతా కూడా ఎక్స్ట్రీమ్లీ డ్రై అయిపోతూ ఉంటుంది. సో మనం వింటర్స్లో ప్రాపర్ మాయిశ్చరైజేషన్ అందించాలి. అండ్ అలాగే ఇలాగా మనం అవుట్డోర్ వెళ్తున్నాము, ఎస్పెషల్లీ స్ట్రీట్ షాపింగ్ అలా వెళ్తున్నాం అంటే మనం ఎండలో అంతా తిరుగుతుంటాం కాబట్టి సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. అండ్ అలాగే మనం క్లీన్ చేసుకునేటప్పుడు కూడా మైల్డ్గా క్లీన్ చేసేవి, అంటే మైల్డ్ క్లెన్జర్స్ యూజ్ చేయాలన్నమాట. నేను యూజ్ చేసేది క్యూర్ స్కిన్నే కదండి, అందులో నాకు హైడ్రా క్లెన్జర్ వచ్చింది. అంటే మైల్డ్గానే క్లీన్ చేస్తుంది, మరీ ఆయిల్స్ అన్నిటినీ అయితే ఏమీ తీసేయదు. సో తర్వాత మళ్ళీ ప్రాపర్ మాయిశ్చరైజేషన్, సన్ స్క్రీన్ ఇవన్నీ అయితే యూజ్ చేయాలి. మనం బ్యూటీ ప్రోడక్ట్స్ వేరు, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వేరండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మేకప్ ప్రోడక్ట్స్ ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తాను చూడండి, అవన్నీ బ్యూటీ ప్రోడక్ట్స్ అనమాట. స్కిన్ కేర్ అంటే ప్రాపర్ ఫేస్ వాష్, మాయిశ్చరైజేషన్, సన్ స్క్రీన్, అండ్ అలాగే ఏదైనా మన ప్రాబ్లమ్ని బట్టి నైట్ క్రీమ్. ఇవి స్కిన్ కేర్ మనం ఎవ్రీడే యూజ్ చేయాల్సినవి. మేకప్కి యూజ్ చేసి ఎవ్రీడే యూజ్ చేయం కదా. సో అలా స్కిన్ కేర్కి సంబంధించి మనకి ఏవి సూట్ అవుతాయి అన్నవి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండాలి. సో నేను క్యూర్ స్కిన్ యూజ్ చేస్తాను. కిట్లో నాకు ఒక ఫేస్ వాష్, ఒక సెరామైడ్ కేర్ క్రీమ్, ఒక హైడ్రా జెల్, అండ్ అలాగే ఒక కోజిక్ ప్లస్ క్రీమ్ వచ్చాయి. సో అందుకనే నేను క్యూర్ ఫేస్ వాష్ని బాత్రూంలో పెట్టేసుకుంటే అదే యూజ్ చేస్తాను అనమాట. మాయిశ్చరైజేషన్ అండ్ అలాగే సన్ స్క్రీన్ అప్లై చేసేయాలి. సో అదే ఇదిగోండి నా క్యూర్ స్కిన్ సిరామైడ్ కేర్ క్రీమ్ అనమాట. ఇందులో మనకి హైడ్రేషన్తో పాటు సన్ స్క్రీన్ కూడా ఉంటుంది. SPF 40 ఉంది ఇందులో, అండ్ అలాగే PA++ ఉందన్నమాట. సో ఇదే యూజ్ చేస్తున్నాను. సో నాకేంటంటే ఇవి రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇందులో నాకు ఆ ప్రాబ్లం ఏం అనిపించదు. అండ్ అసలు ఏమన్నా అప్లై చేసామా అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఇది అప్లై చేసుకుంటే. ఒకవేళ మీరు వేరు యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ మాయిశ్చరైజేషన్ దెన్ సన్ స్క్రీన్ అనమాట. సో నాకు ఇవి రెండు కలిపి ఉన్నాయి కాబట్టి ఇలా ఇది ఒకటి యూజ్ చేస్తాను. వెంటనే అబ్జర్వ్ అయిపోయింది, చూసారు కదా, అసలు ఏమైనా అప్లై చేసినట్టుగా కూడా ఉండదు, వెంటనే స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. వింటర్స్లో యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ కూడా కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలన్నమాట. సో క్యూర్ స్కిన్లో ఏంటంటే మనకు డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తాడు, మన స్కిన్ ఎలా ఉంది అన్నది చూసి ఫోటో అప్లోడ్ చేస్తాం కదా, అది స్కాన్ చేయడం ద్వారా మన ఫేస్ ఎలా ఉంది, మన స్కిన్ ఎలా ఉంది అన్నది చూసి మన స్కిన్కి తగ్గట్టుగా మనకు ప్రిస్క్రైబ్ చేస్తారు. కాబట్టి మనకి అంత ప్రాబ్లమాటిక్ స్కిన్ అలా ఉన్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో మీరు ఇన్ కేస్ ట్రై చేయాలి అని అనుకుంటే కనుక
లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. అలాగే నా కూపన్ కోడ్ కూడా ఉంటుంది, అది యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. అండ్ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది అందరికీ బాగా పనిచేస్తుంది అని నేనైతే ఏం చెప్పట్లేదండి. మీరు ట్రై చేసి చూడండి, బాగుంటే మీరు డెఫినెట్గా కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే దీనికి మనకి రెగ్యులర్గా ఫాలో అప్ కూడా ఉంటుంది. అంటే ఫొటోస్ అన్నీ కూడా మనం రకరకాలుగా ఇలా అప్లోడ్ చేసినవి అన్నీ కూడా మనకు అక్కడ హిస్టరీలో సేవ్ అవుతాయి. సో మనం మీ స్కిన్ ప్రోగ్రెస్ అయ్యిందా లేదా అన్నది మీరు ట్రాక్ చేసుకోవడానికి కూడా ఉంటుంది అనమాట. అండ్ అలాగే డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కావాలనుకుంటే ఇందులో డైట్ చాట్ కూడా ఉంటుంది, అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇన్కేస్ ట్రై చేయాలనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. సో ఇప్పుడైతే నేను ఇంకా డ్రెస్ వేసేసుకొని జస్ట్ కాంపాక్ట్ కాజల్ అండ్ లిప్స్టిక్ అంతే, ఇంత సింపుల్గా వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే స్ట్రీట్ షాపింగ్ కదా, ఎలాగో బయట అంతా తిరగాలి కాబట్టి సింపుల్గా చేసుకుందాం అనుకుంటున్నాను మేకప్ అయితే. సో లెట్స్ గెట్ రెడీ. చూడండి అక్కడ నోట్లోనేమో కోవబెళ్ళ పెట్టుకుంది. ఏంటి పంచరంగుల షూనా? తిని వేసుకోవచ్చు కదమ్మా. అంటే ఏంటి, ముందు వేసుకుని తింటావా? అంటే దాని మీనింగ్ అదే. నేను ఎలా కావాలంటే అలా డీకోడ్ చేసుకోవచ్చు. షూ వేసుకుంటే నోట్లోంచి పడిపోద్దా? బాగున్నాయి, బాగున్నాయి. ముందు బై బై, లెట్స్ గో. ఎప్పటి నుంచో స్ట్రగుల్ చేస్తే ఇప్పుడు బయలుదేరాం. ఓ లిఫ్ట్ కదా, దిగుతావా? పర్లేదు, లిఫ్ట్లో వెళ్దాం, అలాగో అక్కడ నడవాలి కదా. చూడు ఒక ఎంతసేపు తినరు ప్రపంచకంలో, నువ్వు తప్ప ఎవరు తినరు. స్ట్రీట్ షాపింగ్ కాబట్టి నేను కొంచెం కంఫర్టబుల్ డ్రెస్సే వేసుకున్నానండి. అండ్ అలాగే మా అబ్బాయి వాచ్ కూడా పెట్టుకున్నాను, అంటే ఎన్ని స్టెప్స్ అయినాయో కౌంట్ చేద్దాము అని చెప్పి. అండ్ కొంచెం లైట్ వెయిట్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా, కొద్దిగా ఎక్కువ స్టఫ్ పట్టే హ్యాండ్ బ్యాగ్ అనమాట. అమ్మ చీర మొన్న ఇక్కడి నుంచి కొని పంపించాను కదా, ఇంత సూపర్గా ఉందమ్మా. బాగుంది. ఇది ఎక్కడ కళాధర్ శారీస్లో కొన్నాను అమ్మ కోసం. ఈ కాంబినేషన్ నచ్చింది అంటే బాగుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే తెలియదు. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా బెలగం బజార్ కంపల్సరీ. అయ్యి పనికొచ్చాయి, పనికిరాని అన్నీ వేసుకుని వస్తాం అనమాట. అదో సరదా అంతే. ఇప్పుడు పనికొచ్చేయే కొనాలి, ఒక పని ఉంటేనే వెళ్ళాలి, ఇలా ఏం లేదు. హైదరాబాద్ వచ్చి వచ్చినప్పుడు మీరు కూడా సరదాగా వెళ్ళండి, టైం ఉంటే కనుక. షాపింగ్, స్ట్రీట్ షాపింగ్ దగ్గర దగ్గర కాకుండా దూరంగా తీసుకెళ్దామని బేగం బజార్ వెళ్తున్నాం ప్రస్తుతానికి. అక్కడి నుంచి తర్వాత ప్లాన్ వేయాలన్నమాట. ఓకే, చార్మినార్ చూపిస్తానా? అలాగే హలో, వచ్చేసాం బేగం బజార్. అండ్ మా అమ్మ ఆల్రెడీ షాపింగ్ స్టార్ట్ చేసింది. మరి తీసేసుకో, ఇదిగోండి ఎనీ ఐటమ్ 4 పీసెస్ 100 రూపీస్ అంట. బేగం బజార్లో మెయిన్గా అంటే 1 గ్రామ్ జ్యువెలరీ కానివ్వండి, ఏమన్నా వర్క్ మెటీరియల్స్ ఇట్లాంటివన్నీ కూడా మంచి తక్కువ ప్రైస్లో దొరుకుతాయి అన్నమాట. సో హోల్సేల్లో తీసుకోవాలి అలా అనుకునే వాళ్ళు ఇక్కడికి రావచ్చు. అండ్ అలాగే ఇత్తడి సామాన్లు అట్లాంటివి కూడా దొరుకుతాయి. ఇంక ఇక్కడంతా రోడ్ సైడ్ స్టఫ్ అంతా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అసలు ఏ మాల్లో చేసినా అంత ఆనందం రాదు, కానీ రోడ్ సైడ్ స్టఫ్ ఏదైనా సరే రోడ్ సైడ్ షాపింగ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది కూడా ఒక్కళ్ళు చేయడము, మళ్ళీ లేదా ఇంకొక కంపానియన్తో చేయడము, లేకపోతే ఒక బ్యాచ్ అంతా వెళ్ళి చేయడము, అలాగా చాలా మజా వస్తుంది అనమాట. సో ఎప్పుడు నేను వచ్చినా ఒక్కదాన్నే వస్తా, పలానా థింగ్స్ కోసం అవి ఇవి అని అన్నీ తిరుగుతూ ఉంటా. అండ్ అమ్మతో వచ్చినప్పుడు ఇంకా మేము ఇద్దరం కబుర్లు ఆడుకుంటూ ఇది చూడు అది చూడు అని అనుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతాం అనమాట. బట్ ఎక్కువ అయితే ఏమీ షాపింగ్ చేయలేదనే చెప్పచ్చండి. కొన్ని జ్యువెలరీలో ఈ బీడ్స్ లాంటివి అయ్యి చూసాము. ఇప్పుడంతా ఈ బీడ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, అందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. పెండెంట్స్ లాంటివి ఏమన్నా ఉంటే మనం దాంతో పేరప్ చేసుకోవచ్చు. సరే నేను అడిగితే ఆయన 300 అని అన్నారు ఒక్కొక్కటి. 200కి ఇస్తారా 200కి ఇస్తారా అని బేరవాడి అంటే 450 చెప్పారు. ఫైనల్గా 300 అన్నారు. ఆయన తీసుకోలేదులేండి.
ఇంకా నెక్స్ట్ అక్కడ మనకి సంక్రాంతి అవన్నీ వచ్చేస్తున్నాయి కదండి, ఇంకా అందరూ కలర్ఫుల్ ముగ్గులు అవన్నీ పెడుతూ ఉంటారు కదా, అందుకని చాలా రకాల కలర్స్, రంగోలీకి సంబంధించినవి, స్టెన్సిల్స్, అవి వేసే గొట్టాలు, ఇట్లాంటివన్నీ కూడా చాలా రకాలు అక్కడ అమ్ముతూ ఉన్నారు. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట విడిగా మనం షాప్స్లో పర్చేస్ చేసేదానికన్నా కూడా. అందుకని ఇప్పుడు సంక్రాంతికి అమ్మ బాగా చేస్తుంది, అంటే ఆల్రెడీ మార్గశిర మాసం ఇవన్నీ కూడా బాగా చేస్తుంది. గొబ్బిళ్ళు అవన్నీ పెట్టి రకరకాల ముగ్గులు అవన్నీ వేసి, అండ్ దానికోసం అని ఇంకా రకరకాలవన్నీ కొన్నాం అనమాట, కలర్స్ వేసే ఇన్స్ట్రుమెంట్స్ ఇట్లాంటివన్నీ కూడా. అండ్ ఇవి కూడా చాలా తక్కువ ప్రైస్కి, ఒక్కొక్కటి 10 రూపీస్ అనమాట. రకరకాలు ఉన్నాయి ఇందులో కూడా, కాకపోతే మనం వెతుక్కోవాలి మనకు కావాల్సిన డిజైన్స్, ఆ మోడల్స్ అవన్నీను. ఒకసారి కార్తీక మాసంలో అయితే ఇవి చాలా పర్చేస్ చేసి అమ్మకి పంపించాను. అక్కడ మన కార్తీక మాసం సోమేశ్వర స్వామి గుడి ఉంటుంది కదండి, అక్కడ అందరికీ ఇవి పంచిపెట్టింది అనమాట. అప్పట్లో ఇవి కొత్తగా వచ్చినాయి, సో హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి ఇచ్చారనమాట బోల్డ్ అన్ని. సో అవన్నీ గుర్తు చేసుకున్నాము అప్పుడు. ఇంకా బేగం బజార్లో చాలా షాపులు అన్నీ తిరిగి అంతా షాపింగ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరిపోయాం. చార్మినార్ వెళ్తున్నాము, అంటే పక్కపక్కనే అనమాట, బేగం బజార్ అండ్ చార్మినార్ కదండి. సో అందుకని అక్కడి నుంచి ఆటో తీసుకొని చార్మినార్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా బ్యాగ్లో ఆల్రెడీ యాపిల్, ఆరెంజ్లు అవన్నీ వేసుకొని వచ్చాము, అవే తినుకుంటూ వెళ్తున్నాము. అప్పుడిప్పుడు అనగా పక్కనే కదా చార్మినార్ అని బేగం బజార్ నుంచి బయలుదేరాము. ఇప్పటివరకు ఇంకా వెళ్ళలేదు, ఇలా ట్రాఫిక్ జామ్ ఉంది, చూపిస్తాను మీకు అలా వెళ్ళినా సరిపోయేది. అదిగో చార్మినార్ అని అక్కడే కనిపిస్తుంది కానీ మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. చార్మినార్కి ఎప్పుడు వచ్చినా సరే మోస్ట్లీ ఆటోల్లోనే ఎక్కువ వస్తూ ఉంటామండి, ఎందుకంటే 2 వీలర్తో వస్తే పార్కింగ్ దొరకదు, ఇంకా 4 వీలర్లో వస్తే అమ్మో ట్రాఫిక్ జామ్ గురించి సెపరేట్గా చెప్పక్కర్లేదు కదా. బట్ ఈరోజు బంపర్ ఆఫర్ అనమాట, ఆటోలు కూడా కదలకుండా ట్రాఫిక్ జామ్ అయింది ఫుల్గా. లిటరల్గా చెప్పాలంటే పక్కనే హార్డ్లీ ఒక 5 to 10 మినిట్సే పట్టాలి, బట్ మేము రావడానికి ఇక్కడికి ఆల్మోస్ట్ 40-45 మినిట్స్ అయిపోయిందనమాట. ఇంకా ఏదో ఒకటి వచ్చాం కదరా బాబు నేను అనుకొని ఫస్ట్ చెప్పుల దగ్గరికి అలా వెళ్ళిపోయాను. అవి గట్టిగా పిలిచినాయి అనమాట నన్ను. సో ఇవే కొత్త మోడల్, అంటే మనం పట్టీలకి కాళ్ళకి పెట్టుకుంటాం కదా, చెప్పులకే పట్టీలతో వస్తున్నాయి అనమాట. ఓ ఇదేదో బాగుంది అని చెప్పి ఒకటి ట్రై చేశాను. ఎన్ని చెప్పులున్నా ఈ చెప్పులు పిచ్చి ఏంటో నాకు ఎప్పుడు తగ్గుద్దో తెలియదు కానీ కొంటనే ఉంటానండి. ఫైనల్గా ఇదిగోండి ఇది ఒకటి ట్రై చేశాను. నేనేమో షూస్ వేసుకుని ఇట్లేను కదా, అవి ఇప్పి మరీ ట్రై చేశాను, అంటే వేసుకొని చూస్తే కానీ మనకు ఐడియా రాదు మన కాళ్ళకి ఎలా ఉంది అని చెప్పి. భలే బాగా అనిపించింది. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, బట్ నాకు ఈ కలరే నచ్చిందనమాట. వీటి ప్రైస్ అయితే 250 రూపీస్ అండి. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఇలాగ రోడ్ పైన చాలా రకాల సెట్స్ అనమాట, ఇవన్నీ పర్ల్స్, బీడ్స్, ఇట్లా కుందన్స్తో ఉన్న రకరకాల సెట్స్, ఏవైనా సరే 300 రూపీస్ అని అంటే ఇవి ఒకటి చూసాము. ఎప్పుడు లాస్ట్ టైం మా అత్త వాళ్ళు అందరూ వచ్చినప్పుడు రంజాన్ టైంలో కూడా మేము అందరం చార్మినార్ వచ్చాం కదండి, ఆ బ్లాగ్ కూడా షేర్ చేసా. అప్పుడే ఫస్ట్ టైం చూసామన్నమాట ఇలా ఏవైనా 300 అన్న. అప్పుడు ఇప్పటికి కూడా అలాగే అమ్ముతున్నారు, బాగున్నాయి ఇవైతే. కాకపోతే ఆ పెండెంట్స్ అవన్నీ కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి అనమాట. అమ్మవారి విగ్రహాలకు వేయడానికి, లేకపోతే ఏమైనా డెకరేషన్కి అట్లాగా యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి. నాకు ఈ సెట్ ఒకటి బాగా అనిపించింది. ఇది కూడా 300 కానీ ఎంత హెవీగా అనిపిస్తుందో కదా, మొత్తం రోజ్ గోల్డ్తో వచ్చిందనమాట. ఇంకా అందులో చాలా రకాలు ఉన్నాయండి. ఇదైతే నవరత్నాల సెట్ లాగా కలర్ఫుల్ స్టోన్స్ తోటి అలాగా వచ్చింది, చాలా బాగున్నాయి చూడ్డానికి. కాకపోతే పెట్టుకుంటే అంత సూట్ అవుతాయో లేదో డౌటే, కొంచెం అన్నీ కూడా పెద్ద పెద్ద మోడల్స్ లాగా ఉంటాయన్నమాట. అందులోనే ఇంకా చిన్న నెక్లెస్లు కూడా ఉన్నాయి. ఇవైతే 300కి 2 అంటున్నారు, అంటే 150 రూపీస్ అనమాట ఒక్కొక్కటి. 150 రూపీస్కి ఇంత పెద్ద పెద్ద సెట్లు వస్తున్నాయా అని అనిపించింది చూస్తే. ఇవన్నీ కూడా ఈ కుప్పలో ఉన్నాయి, అన్నీ కూడా 300కి 2 సెట్స్. చార్మినార్ దగ్గరకు వస్తే మనం మెయిన్గా జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, చెప్పులు, బ్యాంగిల్స్, ఇట్లాంటి క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్ లాంటి స్టఫ్లు ఉంటాయి చూడండి, అట్లాంటివన్నీ, అండ్ ఇట్లా హెవీగా కనిపించే జ్యువెలరీ, ఇట్లాంటివన్నీ కూడా బాగా దొరుకుతాయి. సో ఇంకా మేము అలా చూసుకుంటూ ముందుకు వెళ్ళాం కానీ చాలా జనాలు ఉన్నారన్నమాట. ఇంకా అసలు ఎలా అంటే తోసుకొని వెళ్ళాల్సి వచ్చింది. చాలాసార్లు అయితే అమ్మ నేను మిస్ అయిపోయాం కూడా, అంత జనాలు ఉన్నారు ఈసారి. చేతిలో విష్ణు చక్రం పట్టుకొని తిరుగుతుంది మా అమ్మ. మమ్మీ ఎందుకేది సిగ్నలా ఎంతమ్మా అంటారు జాత. మా అమ్మ నేను కనపట్లేదని అది ఫ్లాగ్ లాగా అది ఎక్కి చూపిస్తుంది.
ఇంక మేము ఎన్నో ఆశలు పెట్టుకొని బేగం బజార్, చార్మినార్ అని ఎగురుకుంటూ వెళ్ళినందుకు మొత్తం తుస్సుమనిందండి ప్లాన్ అంతా కూడా. అంత బీభత్సమైన జనాలు, పెద్దగా ఏమీ కొనలేదు. ఇంకా జనాలు ఎంతసేపు మేము తప్పిపోవడం, మేమే తుక్కోవడమే సరిపోయింది. ఇంకా అమ్మ అయితే వద్దు బాబు వెళ్ళిపోదాము అని అందనమాట. సో అందుకని ఇంకా వెంటనే ఆటో బుక్ చేసి అక్కడి నుంచి కొత్తపేట వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే అమ్మకి లేజర్ హెయిర్ రిమూవింగ్ చేస్తున్నాం కదండి, అది ఒక సెషన్ అయింది కదా, ఇంకొక సెషన్ చేయించుకుంటాం బెటర్ అని చెప్పి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా సెషన్ బుక్ చేస్తున్నాను అనమాట. సో అందుకని ఇప్పుడు నెక్స్ట్ సెషన్ బుక్ చేసి డైరెక్ట్గా కొత్తపేట తీసుకొచ్చేసాను అక్కడి నుంచి. అదే హెయిర్ రిమూవింగ్ అంతా డాక్టర్ ఎలా ఉంది ఏంటి అన్నది చూసి నెక్స్ట్ సెషన్ చేస్తున్నారు. కట్ చేస్తే అక్కడ హెయిర్ రిమూవింగ్ సెషన్ నుంచి తన్నితే ఇక్కడికి వచ్చి పడ్డాం అనమాట. అంటే ఇంటికి వచ్చేసాము. అండ్ ఇంటికి రాగానే నాకు తగిలిన బంపర్ ఆఫర్ ఏంటంటే మా మెయిడ్ రాలేదంటే ఈరోజు. అంటే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళిపోయాం కదా, సో నైట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. అంతా షాపింగ్ చేసుకొని లేజర్ ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. వచ్చేసరికి కిచెన్ అంతా గందరగోళంగా ఉంది, అంట్లన్నీ అలాగే ఉన్నాయన్నమాట. ఇక పొద్దున్నే లేచి మళ్ళీ వంటలు అవి చేసుకోవాలి కదా, అవన్నీ అలా పెట్టి పడుకోలేను. ఇంకా చచ్చినట్టు అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. అంటే ఈరోజు ఎందుకునో మరి మొత్తం డిజాస్టర్స్గా నడిచింది నేను అనిపించిందండి. ఫస్ట్ బేగం బజార్ వెళ్ళాం, అక్కడ పెద్దగా ఏమీ షాపింగ్ చేయలేదు. మాకు కావాల్సినవి మేము ఎలా అయితే అనుకున్నామో అట్లాంటివి ఏమీ దొరకలేదు. సరే అక్కడ నుంచి చార్మినార్ వెళ్దాం, చార్మినార్ వెళ్తే ట్రాఫిక్ జామ్లోనే సగం టైం అయిపోయింది. పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత చార్మినార్లో కూడా ఏమీ కొనలేదు. మొత్తం జనాల్లో తప్పిపోవడం ఎత్తుక్కోవడమే సరిపోయింది. ఇంకా అక్కడి నుంచి లేజర్ ట్రీట్మెంట్కి వెళ్ళాము. ఆ లేజర్ ట్రీట్మెంట్ ఒకటి పర్ఫెక్ట్గా జరిగిందిలేండి. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసరికి రాత్రి అయిపోయింది. వచ్చిన తర్వాత ఈ ఆఫర్ నాకేమో ఏ పనైనా హ్యాపీగా చేసేస్తా, కానీ ఈ అంట్లు తోమడం అనే విషయం మాత్రం నాకు అస్సలు ఇష్టం లేని పని ఏదన్నా ఉంది అంటే అది ఇదేనండి. ఇల్లు తుడవమన్నా తుడుస్తా, మాప్, బాత్రూమ్లు కడమన్నా కడుగుతా, బట్టలు ఉతకమన్నా ఉతుకుతా, ఏదైనా చేస్తా, కానీ ఈ అంట్లు తోమడం అనే ప్రక్రియ మాత్రం చాలా చాలా డిప్రెసింగ్గా అనిపిస్తుంది అనమాట నాకు. జనరల్గా ముందే చెప్పారనుకోండి, మనం క్లీన్ చేసుకోవడమో ఏదో ఒకటి చేసుకుంటాం, ఎప్పుడెప్పుడు కడుక్కోవడమో, లేకపోతే మెంటల్గా ముందు ప్రిపేర్డ్గా ఉంటాం కదా రాదు అని చెప్పి. సో తోమాలి అన్న ఫిక్స్ అయిపోయి ఉంటాను కాబట్టి ఏదో ల్యాప్టాప్ చూసుకుంటూ, సినిమా చూసుకుంటూ, నన్ను నేను డీవియేట్ చేసుకుంటూ తోమేస్తా అన్ని. కానీ ఇప్పుడు చెప్పా పెట్టకుండా మానేసింది. చుట్టాలు వచ్చారంటే చాలు మరి వాళ్ళకి ఏం ప్రాబ్లమో తెలియదు, కానీ చెప్పా పెట్టకుండా మానేసింది. నేను ఎప్పుడు పొద్దున్న వెళ్ళిందని రాత్రికి ఇంటికి వచ్చాను. వచ్చేసిన తర్వాత ఇదన్నమాట పరిస్థితి. సో ఇంకా చాలా బాధ అనిపించింది నాకు. యాక్చువల్లీ చాలా ఇంకా ల్యాప్టాప్ కూడా తెచ్చి పెట్టుకోవాలని అనిపించలేదు. ఆల్రెడీ నైట్ కూడా అయిపోయింది. ఇంకా అమ్మ నేను కడుగుతున్నానంటే అమ్మ వచ్చేస్తుందని, నువ్వు వెళ్ళిపో పడుకో అని చెప్పేసి అమ్మని వెళ్ళిపోమని ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసేసి ఇంకా నేను వచ్చి అంట్లు తోముకుంటున్నాను అనమాట. చాలామంది డిష్ వాషర్ కొనుక్కోవచ్చు కదా అని కూడా సజెస్ట్ చేశారండి. కానీ మాకు డిష్ వాషర్ పెట్టుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేదనమాట. డిష్ వాషర్ కూడా వాషింగ్ మిషన్ లాగానే కదా, దానికి ఇన్లెట్ ఉండాలి, అవుట్లెట్ ఉండాలి, ప్రాపర్ ప్లేస్ ఫిక్స్ అయి ఉండాలి. అలా ఉంటేనే పాసిబుల్ అవుద్ది. మాకు అసలు అంత స్పేస్ లేదు ఎక్కడ పెట్టడానికి. అందుకని డిష్ వాషర్ ఎప్పుడు కూడా ప్లాన్ చేయలేదు. ఇంకా మొత్తానికి బాత్తోనో బాధ్యతతోనో బర్తన్లన్నీ అయితే సాఫ్ చేస్తానులేండి. ఫైనల్లీ ఇప్పటికి అయ్యిందండి ఇదంతా క్లీన్ చేసుకునేసరికి. అలా ఉంచి పడుకోలేం కదా. ఇప్పుడు టైం ఎంత ఎందుకు చూపిస్తాను నేను మీకు. ఆల్మోస్ట్ 11 అవుతుందన్నమాట, 10:45 అవుతుంది టైం. ఇంకా పొద్దున్నుంచి అంత తిరిగినా అలసిపోలేదు, కానీ ఈ అంట్లు తోమే ప్రక్రియ దగ్గర మాత్రం ఇంకా చాలా చిరాకు వచ్చేసి అలసిపోయినట్టుగా అనిపించింది అన్నమాట. ఇంకా వెంటనే వెళ్ళి ఫ్రెష్ అయిపోయి పడుకోవాలి నేను అనుకున్నాను. అండ్ షాపింగ్ పెద్దగా చేయకపోయినా సరే అమ్మ నేను కలిసి ఉన్నాం కాబట్టి మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట స్ట్రీట్ షాపింగ్ అంతా కూడా. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.